వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై విత్ గ్రేవీ. మా ఆయన ఏమో గ్రేవీ కావాలంటాడు, ఫ్రై కావాలంటాడు. అందుకే ఈ కర్రీని మేము ఇలా చేయడం స్టార్ట్ చేసాం, నేను మా అత్త. ఫస్ట్ ఈ చికెన్ తీసుకొని కొంచెం వాష్ చేసి కొంచెం వెనిగర్, సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ అట్లే పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక మిక్సీ జార్లో గసగసాలు, చెక్క, లవంగ, ఏలకబుడ్డ, ఆనియన్, బాదాము, జీడిపప్పు, పుదీనా, కొత్తిమీర వేసి ఒక టమోటా వేసి బాగా గ్రైండ్ చేయండి. తర్వాత ఒక ఆనియన్ని చిన్న పీసెస్ మాదిరి కట్ చేయండి. నేను ఈ పీసెస్ కట్ చేయడంలో అంత ప్రో ఏం కాదు, బట్ ఏదో ట్రై చేసినాను అలాగా. బాగా చిన్నగా కట్ చేసేయండి. తర్వాత ఒక బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసేయండి. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత అందులోకి కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయండి. అందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, మిక్సీ జార్లో మనం వేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అంతా, అదంతా వేసి బాగా ఫ్రై చేసేయండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఏం వాటర్ యాడ్ చేయకండి. జస్ట్ మనం చికెన్లో ఉన్న వాటరే పైకి వచ్చి బాగా బాయిల్ అయ్యి ఉడికిపోతుంది చికెన్. మనం పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్ వేసి బాగా మిక్స్ చేసి బాయిల్ చేసేయండి. చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చి బాగా బాయిల్ అవుతుంది. తర్వాత మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ పక్కకు తీసేసేయండి. ఇది మటుకు మా ఆయనకు, మా మరిది కోసం తీస్తుంది మా అత్త. తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి చికెన్ని. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఫ్రై చేసేయండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ, గ్రేవీ రెడీ. ఏది కావాలంటే దేంతో కావాలంటే దాంతో తినేసేయచ్చు. అంతే, సింపుల్. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఈ రోజుకి ఈ రెసిపీ ఓకే. టాటా, బాయ్.